నా పేరు ధరణి. ఆ భూదేవికి ఉన్నంత శక్తి ఉందో లేదో తెలియదు కానీ ఓర్పు మాత్రం ఉంది. అక్షరాలని పడవగా చేసుకొని కాగితపు సంద్రాన స్వేచ్ఛగా తిరగాలనేదే నా కోరిక. ఎన్నో హృదయాలను తాకే పాటలు రాయాలి, ఎన్నో మనసుల్ని కదిలించే మాటలు చెప్పాలి. నేను రాసే పుస్తకాలతో ఈ ప్రపంచం మారిపోవాలనుకునే వెర్రి కోరిక నాది. అందుకే చాలామంది నాకు పిచ్చి పట్టిందంటుంటారు. ఆ మాటలు నేను పెద్దగా పట్టించుకోననుకోండి, మీరు కూడా పట్టించుకోకండి. అయినా మన చుట్టూ ఎగతాళి చేసేవాళ్ళు లేకపోతే ఎదగాలి అనే మన ఆశకి ఆక్సిజన్ లేనట్టే. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, నేనొక బుక్ రాస్తున్నానండి. దాని పేరు హే, ఎవరు మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? వదలండి. రే, దాని నోటికి ప్లాస్టర్ వేయండి. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాం సార్. దాని చావు చాలా భయంకరంగా ఉండాలి. అస్సలు జాలి చూపించద్దు. ఓకే సార్, నేను చూసుకుంటా. దాన్ని టార్చర్ చేసి చేసి చంపు. ఓకే సార్. నన్ను చంపేయండి చంపేయండి అని అడుక్కోవాలి. అప్పుడు నాకు కాల్ చేయి, నేను వస్తా. సరే సార్. ఎవరు నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేశావు? అసలు ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? తెలుసుకొని ఏం చేస్తావు? మీరెవరో కూడా నాకు తెలీదు. నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? నువ్వెవరో కూడా నాకు తెలీదు, కానీ కాసేపట్లో నేను చంపేస్తున్నా. ఇదే నిజం. చంపేస్తారా? ఆ, నేనేం తప్పు చేశానని చంపేస్తారు? అంటే ఇప్పటి వరకు చంపబడ్డ వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళ బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్లలా ఉన్నాం. ఇంక ఈ లోకంలో ఉండి ఏం చేస్తావులే కానీ చచ్చిపో. అసలు మీకు నాకు పరిచయం కూడా లేదు. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? పరిచయం దేనికి? నేను నిన్నేమన్నా పెళ్లి చేసుకుంటున్నానా? పైకి పంపిస్తున్నాను. నువ్వేమన్నా సైకోనా? కాదులే. మరి నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పండి సార్. అడగడం మర్చిపోయా. వాడు దొరికాడా? దొరకడు సార్, తీసుకొస్తున్నారు మనోళ్ళు. ఆ లాకర్కి ఎక్కడుందో కనుక్కొని వాడిని కూడా చంపేసాయి. సరే సార్. గెట్ రెడీ ఫర్ యువర్ డెత్. ఇప్పుడే వస్తా. ప్లీజ్ నన్ను చంపొద్దు, మీ కాలు పట్టుకుంటాను. సారీ అమ్మ, నేను నా వర్క్కి చాలా లాయల్గా ఉంటాను. నిన్ను చంపడానికి డబ్బులు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కదా. పోనీ నన్నెవరు చంపన్నారో చెప్పండి, వాళ్ళని వెళ్ళి నన్ను చంపొద్దని అడుగుతా. నన్ను ఎలా విసిగించావనుకో, నీ చావు చాలా కిరతకంగా ఉంటుంది. ప్రేమ గురించి రాయడమే తప్ప దాన్ని ఎప్పుడూ ఫీల్ అయ్యే ఛాన్సే రాలేదు లైఫ్లో. ఇంకా వస్తుందన్న ఆశ కూడా లేదు. కొంచెం ఇక్కడ క్లిప్తారా ప్లీజ్? అసలు ఎవరు మీరు? పరిచయాలు చేసుకున్న టైమా అండి ఇది?
ముందు కట్లిప్పండి, తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. వీళ్ళు మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశారా? మిమ్మల్ని కూడా అంటే నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? అవునండి, కాసేపట్లో చంపేస్తా అని కూడా చెప్పారు. సరేలేండి, చనిపోయేలోపు ఈ కట్లిప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి ప్లీజ్. కట్లు విప్పాక మీరు నన్నేమన్నా చేస్తే? ఏ సిచ్యువేషన్లో ఏం మాట్లాడుతున్నారండి? మీకు దండం పెడదామన్న హ్యాండ్స్ కోఆపరేట్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. నిజంగా నన్నేం చెయ్యరుగా? మీ అనుమానం మీద ఒట్టండి బాబు, ఏం చేయనండి. ప్లీజ్ 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 కొంచెం. ఓకే. ఏ నమ్మకంతో కట్లిప్పారండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా చేస్తే? మీరే కదా ఏం చేయనని చెప్పారు. చెప్తే నమ్మేస్తావా? ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతారండి బాబు? ఇంకా బతకనులేండి, కాసేపట్లో వాళ్ళు వచ్చి చంపేస్తారుగా. భయపడకండి. ఆ, భయపడకపోతే చంపరా? కన్ఫామ్ చంపేస్తారు నిన్ను. హెల్ప్ చేశానని కొంచెం కూడా కన్సర్న్ లేకుండా భయపెడుతున్నారు నన్ను. అనవసరంగా మీకు హెల్ప్ చేశా. చాలా టిపికల్గా ఉన్నారండి బాబు. ఏంటి వెతుకుతున్నారు? చిల్లర పడిపోయింది, వెతుక్కుంటున్నా. పోనీ నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యో బాబోయ్, నిన్ను చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. హెల్ప్ చేస్తా అన్నా కూడా తప్పేనా? తప్పించుకున్న ఆప్షన్ ఒక్కటి కూడా కనపడట్లేదుగా. ఇప్పుడు చెప్పండి, ఎలా వచ్చారు ఇక్కడికి? నేను నా రూమ్లో రాసుకుంటున్నాను. సడన్ గా కొంతమంది వచ్చారు. నా నోరు మూసి నా నోటికి ప్లాస్టర్ వేసి ఇదిగో ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఏం రాసుకుంటున్నారు? ఫేస్కి పౌడరా? నో, నేను బుక్ రాస్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఏ రైటర్. అందుకని చంపేస్తున్నారా? ఏంటి జోకా? నవ్వొద్దులే కానీ అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు నిన్ను? అడిగాను కానీ చెప్పలేదు. ఎవరు డబ్బులు ఇచ్చారంట, అందుకని చంపేస్తా అన్నారు. ఎవరిచ్చారంట? అది కూడా చెప్పలేదండి. ఎవరినైనా బాధ పెట్టావా? ఐ మీన్ శత్రువులు ఎవరైనా ఉన్నారా నీకు? నాకు నేనే శత్రువు. నాకు తెలిసి నేను ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయలేదు. ఈ రీజన్ చాలే నేను చంపేయడానికి. ఎవరికి హాని చేయకపోవడం కూడా తప్పేనా? అదే అన్నిటికంటే పెద్ద తప్పు కదండి. మనం ఇక్కడ నుంచి తప్పించుకోలేమా? అది అసలు జరిగే పని కాదులేండి. రే, ఇప్పుడు వాళ్ళని చంపేస్తున్నా. సరేరా, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా? నువ్వు చంపగలవా? నీకు ఏ స్టైల్లో చంపాలో చెప్పు, ఆ స్టైల్లో చంపుతా. ఫస్ట్ వాడు లాకర్కి ఎక్కడ పెట్టాడో కనుక్కో, తర్వాత చంపుదిగా. సరేరా. మిమ్మల్ని ఎందుకండి కిడ్నాప్ చేశారు? ఏమో నాకు తెలీదు. మీకు కూడా తెలీదా? ఆర్గాన్స్ అమ్ముకునే బ్యాచ్ అయి ఉంటారు ఈ యాదవ్లో. అయితే మనల్ని నిజంగానే చంపేస్తారా? నీకు ఇంకా ఆశ ఉందా బతుకుతామని? రారా బట్టు రా, భలే బుజ్జిగా ఉన్నారా నువ్వు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. యాజ్ ఏ బాధితుడిగా అడుగుతున్నా, నన్నెందుకురా కిడ్నాప్ చేశారు? నాకు లాగ్ నచ్చదు, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. డైరెక్ట్గా మ్యాటర్ చెప్పొచ్చు కదా, మళ్ళీ లాగేందుకు? లాకర్కి ఎక్కడుంది? బాత్రూమ్కి అయితే దాచిపెట్టా, మా ఫ్రెండ్ గారు గంటసేపు రావట్లేదని. ఈ లాకర్కి ఏంటి? రేయ్, నా దగ్గర కామెడీలు చేయకు. లాకర్కి ఎక్కడుందో చెప్పు. నన్ను చేయొద్దని నువ్వెందురా కామెడీ చేస్తున్నావు? అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇలా అడిగితే చెప్పవురా? నాకు అర్థం కానప్పుడు నువ్వు ఎలా అడిగినా చెప్పలేను. ఆ కీ ఎక్కడుందో చెప్పేయండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారండి బాబు, నా దగ్గర లాకరే లేదు, ఇంకా దాని కీ ఎక్కడి నుంచి వస్తుంది? రేయ్, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, ఆ కీ ఎక్కడుందో చెప్పు. అమ్మా, చిరాకు తెప్పించకన్నా, నన్ను నేనే పొడుచుకుంటా. నా దగ్గర లాకరే లేదురా అయ్యా. రేయ్, నీ పేరేంటి? ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అడుగు, చెప్పేస్తా. మై నేమ్ ఇస్ విష్ణు. విష్ణువా? నువ్వు సిద్ధార్థ కాదా? సిద్ధార్థ ఆడెవడు? మరి వాడి కారులోంచి నువ్వెందుకు దిగావురా? లిఫ్ట్ అడిగాను, ఇచ్చాడు. అవునా? మాకు కావాల్సిన సిద్ధార్థ్, చిన్న పొరపాటు జరిగింది. రే, చిన్న పొరపాట? రేజ్ ఎక్కడిగానే ఉందారా నీకు? సరిగ్గా కిడ్నాప్ చేయడం రాదు, కత్తి తీసో పెద్ద పోటుగాళ్ళగా. రేయ్, ఎక్కువ మాట్లాడుకో. ఎక్కువ మాట్లాడక ఎక్కిలు పెట్టి ఆడమంటావా? ఇప్పుడు నాకు న్యాయం కావాలి. వెళ్ళి బాసుని రమ్మను.
ఎవడరా మీకు ఇచ్చింది కాంట్రాక్ట్? ముందు ఆడికి బుద్ధి లేదు. ఎక్కడరా పారిపోతున్నావు? తమ్ముడరా. ఎందుకండి వాడిని రెచ్చగొడుతున్నారు? వాడొచ్చి చంపేస్తే? చంపేస్తే చంపేనివ్వండి, ఉండిపోతాం ఏంటి? మీకు చావంటే భయం లేదా? ఒకప్పుడు ఉండేది. అంటే ఇప్పుడు లేదా? నా చావు నాకు తెలిసిపోయిందండి, అందుకే భయం పోయింది. అంటే నాకు క్యాన్సర్ ఉందండి, 1 వీక్లో పోతా. వాట్? అంత షాక్ అవ్వకండి. చచ్చిపోతారని తెలిసి కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారండి? చనిపోతానని తెలుసు కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉన్నాను. అదెలా అండి? అందరూ ఏదో రోజు పోవాల్సిందేనండి, ముందు వెనక అంతే. కరెక్టే. మరీ ఇంత చిన్న ఏజ్లో మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉందండి. ప్లీజ్ జాలి చూపించకండి, నాకు నచ్చదు. సారీ అండి. నా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పొచ్చుగా. చెప్పుకునేంత చరిత్రేం లేదులేండి. చరిత్రలే వద్దు కానీ చిన్నగా మీ గురించి చెప్పండి, విని తరిస్తాను. మీరు విని తరించేంత గొప్పగా ఉండదులేండి నా లైఫ్. చచ్చేలోపు ఏదో కాలక్షేపం చెప్పండి. చాలా చిన్న లైఫ్ అండి నాది. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. నేను పెరిగిన పరిస్థితుల వల్ల అనుకుంటా కొంచెం సెల్ఫిష్గా అయ్యాను. రైటర్ అవ్వాలన్నది నా డ్రీమ్ అండి. చాలా బుక్స్ రాశాను, ఇంకా పబ్లిష్ కాలేదు. గుర్తింపు కోసం ఎదురు చూసే ప్రజెంట్ గుర్తింపు లేని రచయితనండి నేను. మీ గురించి మీరే చెప్తారనుకున్నాను, మీలో ఉన్న రైటర్ మీ గురించి చెప్తాదనుకోలేదు. అంటే? ఒక రైటర్ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసినట్టు చెప్పారు. ఓ థ్యాంక్ యూ. అది సరే, లవ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పాను కదా రైటర్ అని. అక్షరాలు కాగితాలతోనే సరిపోయింది. ప్రేమ ఎలా ఉంటుందో పేపర్ మీద రాశాను కానీ పర్సనల్గా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయకుండా అది ఎలా ఉంటుందో మీకు ఎలా తెలుసు? కత్తి పదును చూస్తేనే తెలుస్తుంది కదా, కోసుకొని చూడమంటారా? కత్తితో కోసినట్టే చెప్పారులేండి. ఓహో, మీకు నవ్వడం కూడా వచ్చా? ఇన్ఫ్యాక్ట్ మీరు నవ్వితే చాలా బాగున్నారు. కాసేపట్లో మనం పోతాం, మర్చిపోయినట్టున్నారు. అయ్యో, నేను కాంప్లిమెంట్ ఇచ్చానండి, కరువులోని చెప్పలేదు. ఫీల్ అవ్వకండి, నేనేదో సరదాగా అన్నా, సీరియస్గా తీసుకోకండి. నేను లైఫ్నే సీరియస్గా తీసుకోను, ఇలాంటి మాటలు అస్సలే తీసుకోను. రే కైలాష్, చిన్న పొరపాటు జరిగిందిరా. ఏమైందిరా? మనం తీసుకొచ్చిన సిద్ధార్థని కాదు. సిద్ధార్థ్ కాదా? మరి వీడెవడు? బాటిల్స్ పెట్టారు, అందులో బీర్ లేదు, లక్కీ డ్రాప్ కూడా లేకుండా తాగేశారు. పెద్ద తాగుబోతుల్లో ఉన్నారు వీళ్ళు. రే, చిన్న పొరపాటు జరిగింది, మాకు కావాల్సిన ప్లేస్లో నేను తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తారా మరి? బయటికి వెళ్ళాక ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పవు కదా. చెప్పను అని అనుకుంటున్నావా? అనుకోవట్లేదు, అందుకే నిన్ను కూడా చంపేస్తాను. వెరీ గుడ్, క్రిమినల్గా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. థ్యాంక్ యూ. ఏజ్ బాగా తక్కువ అనుకుంటా మీది? ఏజ్ తక్కువే, ఎక్స్పీరియన్స్ ఎక్కువ చంపడంలో. బాగానే ఇష్టం అనుకున్నారు నువ్వు. హలో బాస్, సిగరెట్ ఉందా? లైటర్? ఆ మొత్తం బాక్స్ ఏమైనా ఇవ్వగలరా? నీకేమైనా పిచ్చా? వాడు చంపుతానంటే సిగరెట్ అడుగుతావేంటి? సిగరెట్ అడగకపోయినా చంపేస్తాడుగా. చస్తావని తెలిసినా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఏం తక్కువ లేదు. వాడు ఇప్పుడు చంపకపోయినా పోయేవాడినే కదండి నేను. పోతా పోతా అని అన్నిసార్లు అనకయ్యా బాబు. అనకపోతే మాత్రం ఉండిపోతానా? ఆ, సరే కానీ నీకు ఆకలిగా లేదా? ఉంది. నాకైతే పిచ్చి ఆకలిగా ఉంది. స్విగ్గీలో ఆర్డర్ చేయమంటావా? ఏంటి జోకా? నా వద్దులేండి. సిగరెట్ అడిగారు కదా, అలాగే కొంచెం ఫుడ్ కూడా అడగచ్చు కదా. మనం ఏమైనా వాళ్ళ గెస్ట్లు అనుకుంటున్నావా? చంపడానికి తెచ్చారు, పూజాబిడి మేపడం కాదు. సర్లే, మీరు సిగరెట్ ఎంజాయ్ చేసుకోండి. అదే చేస్తున్నా. తిన్నావా అమ్మా? తిన్నా అన్నయ్య, నువ్వు? ఇంకా లేదమ్మా, ఇప్పుడు తింటా. ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య టైంకి తినమని? ఇంకోసారి అలా చేసావనుకో నేను నీతో మాట్లాడను. అలా అనకమ్మా, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను. నేను బ్రతికేదే నీకోసం. మరి అలాంటప్పుడు ఈ చెల్లి మాట వినాలి కదా. ఈ రోజు నుండి టైంకి తినేస్తానమ్మా, సరేనా? మా
మాట వింటాడు. అన్నయ్య, నేను ఇంకొక విషయం చెప్తాను, కోప్పడవుగా. ఏంటమ్మా? నేను ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్తున్నా, ఓ గంటలో వచ్చేస్తా. ఈ టైంలోనా? అవునన్నయ్య, ఏం కాదులే, ఒక గంటలో వచ్చేస్తా. సరేనమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ అన్నయ్య, మా మంచి అన్నయ్య. ఏ కైలాష్, బిర్యానీ తెచ్చాంరా. ఆ స్పెషల్ బిర్యానీ వాళ్ళకి ఇచ్చేసి మీరు కూడా తినేయండి. సరే పద. వాళ్ళకి ఎందుకురా స్పెషల్ బిర్యానీ, కాసేపట్లో పోతారు. మనం తిన్నాక మిగిలింది వాళ్ళ మొహాన్ని పడేద్దాం. సరే అన్న. ఏంటి ఏదో ఆలోచనలో పడ్డారు? ఆకలి మర్చిపోవడానికి ఆలోచనలో పడ్డాలండి. అదేదో వాళ్ళని అడగొచ్చు కదా, ఫుడ్ పెట్టేవాళ్ళు. అడిగినా వాళ్ళు పెడతారా ఏంటి? రియాలిటీకి బాగా దగ్గరికి వచ్చేసారు. ఆలోచించుకోండి. ఇదిగో పండగ చేసుకోండి. బాగా వచ్చే బిర్యానీయా? లేదు, తినగా మిగిలిపోయిన బిర్యానీ తినండి. నువ్వు తినగా మిగిలిందంటే గ్రేటే. ఇది మన ఇద్దరికి ఇచ్చారా లేదా నా ఒకదానికే ఇచ్చారా? అవును మరి, నువ్వు ఆర్డర్ చేసావు కదా, నీ ఒక్కదానికి ఇవ్వడానికి. ఎలా షేర్ చేసుకుందాం దీన్ని? ఇటీవు, నేను కొంచెం తిని నీకు కొంచెం ఇస్తా. నేను ఎంగిల్ తిననుగా. ఎంగిల్ తినవా? సరే, నువ్వు సగం తిని నాకు సగం ఇవ్వు. అయితే ఓకే. మెల్లగా మెతికిలు నలగనివ్వండి. చూడండి, సమానంగా తిన్నానా? లేదు, ఇంకొంచెం తినండి. హ్మ్. ఇప్పుడు చూడండి, సమానంగా ఉందా? కడుపు నిండేదాకా తినండి. నిజంగానా? నిజంగా కడుపు నిండేదాకా తినండి. అయ్యో, మొత్తం నేనే తినేసానండి. ఇంకో 2 ముద్దలుంటాయి, మీరు తింటారా? మీ కడుపు నిండిందా? నాకు సరిపోయిందండి, కానీ మీకే. పర్వాలేదండి, కొంచెమైనా తినండి. నాకేం వద్దండి, మీరే తినేసేయండి. కనీసం కొంచెమైనా టేస్ట్ చేయండి. మరీ మొహమాట పెట్టేస్తున్నారు మీరు. ఎలా ఉందండి? ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది. సారీ అండి, బాగా ఆకలేసింది. మీ గురించి ఆలోచించలేదు. సరేలేండి, కనీసం నోటికి రుచి తెలిసిందిగా. ఆకలికి అదే సమాధానం చెప్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్లే కడుపు నిండా తిన్నాను. మీకు విషయం చెప్పనా? కాసేపట్లో మనల్ని చంపేస్తారు. ఏందన్నా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఇప్పుడే వస్తా. నాకు ఇప్పుడు మనల్ని వాళ్ళు ఎలా చంపుతారు? నేనేమైనా వాళ్ళ గ్యాంగ్లో వాడినా? నన్ను అడుగుతున్నావు, నాకు మాత్రం తెలుసు. నాకు బతకాలని ఉందండి. నాకు మాత్రం పోవాలని ఉందా? నాకు బతకాలనే ఉంది. మీరు ఓట్లేసి గెలిపించిన మీ నాయకుడు శ్రీ గోపీనాథ్ గారు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని మర్చిపోయిన పశువని ఎంతమందికి తెలుసు? మిమ్మల్ని ముందుండి నడిపిస్తానని చెప్పిన మీ నాయకుడు మీ ఇంటి ఆడపిల్లలు వాడి పరుపు మీద నలగమంటున్నాడు. పంపిస్తారా లేక ప్రశ్నిస్తారా? నిలదీస్తారా లేక నీ దాకా వచ్చే వరకు నిందిస్తూ ఉంటారా? 14 ఏళ్ల పిల్ల కన్నీటి వెదకి చలించి రాస్తున్న మాటలివి. పొట్టకూటి కోసం వాడి ఇంట్లో పని చేసుకునే అమ్మాయిని పక్కలోకి రమ్మని పశువుల మీద పడ్డాడు. ఒప్పుకోలేదని ఒళ్ళంతా వాతలు పెట్టాడు. తన గాయాల దేహానికి కారణమైన వాడిని ఏం చేస్తుంది ఈ సమాజం? ఆ ఆర్టికల్ రాసింది నేనే. వాడి సీటు దించి శిక్షించగలదా? ఒక్క ఆడపిల్లనైనా రక్షించగలదా? ఏ శిక్షణ లేని శిథిలమైపోయిన సిగ్గిలేని ఈ సమాజం మీ ధరని ఈ ఆర్టికల్ రాయడం వల్లే ఇప్పుడు నువ్వు చస్తున్నావు. అది అబద్ధం కాదు, నిజం. అందుకే నువ్వు చావడం కూడా నిజం. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినందుకు చంపేస్తారా? మీలాంటి రైటర్స్ నిజాలు మాట్లాడకూడదు,
అబద్ధాలు మాట్లాడితేనే ఆయుష్ పెరుగుతుంది. ఎందుకు చంపేస్తున్నారో తెలియక భయమేసింది. ఇప్పుడు ఆ భయం పోయింది. ఒక ఆడపిల్ల కన్నీళ్ళు తొడవలేని మనుషుల మధ్య బ్రతకడం కంటే చావడమే బెటర్. అయితే చావడానికి సిద్ధంగా ఉండు. ఏంటన్నా చంపేద్దాం వాళ్ళని? చంపడానికే కదరా వాళ్ళు తెచ్చింది. వాడేడురా? ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడన్నా. ఫస్ట్ ఆ అమ్మాయితోనే స్టార్ట్ చేద్దాం. అసలే చిత్రహింసలు చేసి చంపమన్నాడు ఆ ఎమ్మెల్యే. నువ్వెవరిని లవ్ చేయలేదని చెప్పావు కదా, ఇలాంటి వాడే కావాలని ఏమైనా ఉందా? అలా ఏం లేదులే, కానీ నాకు ఫ్యాంటసీ ఉంది విష్ణు. ఏంటది? వర్షం పడేటప్పుడు నేను ప్రేమించిన అబ్బాయి నా పక్కనే ఉండాలి. తను తడుస్తూ ఉండాలి. గొడుగు నా మీద ఉండాలి. నేను తన్ని చూస్తూ ఉండాలి. నిన్ను చంపడంలో తప్పలేదు. అర్జెంటుగా చంపేళ్ళు నిన్ను. అదేంటి అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, వాడిని ప్రేమలో తడవాలనుకోవాలి కానీ వర్షంలో తడవాలని కోరుకోవడం ఏంటి? పిచ్చ అంటారు దీన్ని. నా కోసం ఆ మాత్రం చేయడా? అలా కోరుకోవడం కూడా తప్పేనా? తప్పేం లేదులే, పిచ్చి ముదిరిపోయింది దీనికి. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటా. అది జరగదులే, కానీ జరిగే విషయం ఒకటి చెప్పనా? ఏంటది? నీ లైఫ్లో జరిగిన బ్రేకప్ సీన్ని రీక్రియేట్ చేద్దామా? ఆ దారుణం మళ్ళీ ఎందుకు? తను నిన్ను అర్థం చేసుకుంటే బాగుంటుందని చాలాసార్లు అనుకునే ఉంటావు కదా. అది జరిగితే ఎలా ఉంటుందో చూడు. ఎందుకు ఇప్పుడు? కాసేపట్లో మన ఇద్దరం పోయేవాళ్ళమే. నాకు లవ్ ఉంటే డెఫినెట్లీ సపోర్ట్ చేసేదాన్ని. నా విష్ అండ్ నీ విష్ అట్లీస్ట్ 2 నిమిషాలు ఫీల్ అవుదాం మనం. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే. ఏంటి అర్జెంటుగా కలవాలన్నా? ఇంట్లో నాకు ఒక మ్యాచ్ చూశారు. దానికి నువ్వేమన్నావు? నేనేమని ఉంటాను? నువ్వేం చెప్పినా దాన్ని నేను అర్థం చేసుకుంటాను. బికాజ్ ఐ లవ్ యూ. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పి వచ్చేసా. గోళ్ళ మీద పెయింటింగ్స్, పేపర్ మీద బొమ్మలు వేసుకునేవాడిని. ఏంటే నా మీద నీకు అంత నమ్మకం? బికాస్ ఐ లవ్ యూ. నీ జతే వరముగా కలిసే రోజులా ఈ క్షణం యుగముగా గడిచిపోవాలిలా గుండెపై వింతగా వచ్చి చేరావిలా తెలియదా మరుక్షణం తిరిగిపోవాలి నీ నాయద నీ జతే వరముగా కలిసే రోజులా ఈ క్షణం యుగముగా గడిచిపోవాలిలా. నువ్వు మందు తాగవా? ఎందుకు తాగను? మనసు బాగాలేనప్పుడు. మనసు ఎప్పుడు బాగోదు? ఎప్పుడూ బాగోదు. నువ్వు రాసిన మాటలు ఒక మగాడిగా చదివినప్పుడు నాలో అహంకారమే ఉండేది. కానీ ఒక అన్నగా చదివినప్పుడు దానిలో ఉండే ఆవేదన అర్థమైంది. నేను నిన్ను చంపలేను. సడన్ గా ఏమైంది? అది నీకు చెప్పాలనుకోవట్లేదు. నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆ అమ్మాయితోనే స్టార్ట్ చేద్దాం. అసలే చిత్రహింసలు చేసి చంపమన్నాడు ఆ ఎమ్మెల్యే. ఎక్కడికి వెళ్ళావురా?
మధుగాడు ఫోన్ చేశాడ్రా. ఏంటంట? ఏమైందిరా? మన ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఏమైంది? మన ఎమ్మెల్యే కొడుకు మీ చెల్లిని రేప్ చేసి చంపేశాడు. నేను ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నా, ఓ గంటలో వచ్చేస్తా. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య టైంకి తినమని? ఇంకోసారి అలా చేసావనుకో నేను నీతో మాట్లాడను. మా మంచి అన్నయ్య చెప్పిన మాట వింటాడు. సారీరా, తను నీ చెల్లని తెలీదు. నాకు తెలుసుంటే ఇలా జరిగేది కాదు. అయ్యిందేదో అయ్యింది. నీకు ఇంకో 5 కోట్లు ఎక్కువిస్తా. దీన్ని ఇక్కడితో వదిలే. సరే సార్. రేయ్, ఏంట్రా వాళ్ళని వదిలేసావు? ఆ ఎమ్మెల్యే మనల్ని బతకనిస్తాడా? చంపేస్తాడ్రా. మనమే వాళ్ళని చంపేద్దాం. చెప్పు కైలాష్. అమ్మాయికి నరకం చూపించా. మీరు వస్తే ఇద్దరిని చంపేద్దాం. అమ్మాయి చాలా అందంగా ఉంది. అంత అందాన్ని అనుభవించకుండా చంపాలనిపించట్లేదు. అందరం కలిసి ఎంజాయ్ చేసి చంపేద్దాం. నేను మా వాడు వస్తున్నాం. సరే సార్. ఏంట్రా ఎమ్మెల్యేని చంపేస్తావా? ఎవరి కోసమైతే ఎన్నాళ్ళు బతికానో వాళ్ళనే లేకుండా చేశాడు. ఇప్పుడు వాడిని వాడి కొడుకుని లేకుండా చేస్తా. ఇన్నాళ్ళు పైసల కోసం చంపాను, కానీ ఇప్పుడు పగతో చంపుతాను. అమ్మయ్యా, మొత్తానికి బయటపడిపోయాం. బయటపడింది నేను ఒక్కదాన్నే కదా. నువ్వు పరిచయం కాకపోతే బాగుండనిపిస్తుంది. వై? నువ్వు చనిపోతావన్న ఆలోచనే నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వు తిట్టనంటే ఒక మాట చెప్తా. ఏంటి? చెప్పు, పర్వాలేదు. నాకు అసలు క్యాన్సరే లేదు. ఊరికే అలా చెప్పా. నిన్ను కాసేపు నీ భయం నుండి బయటపడేద్దామని అలా చెప్పా. నీకు నిజంగా క్యాన్సర్ లేదా? నాకు ఇప్పటివరకు అల్సరే రాలేదు. నేను ఒక పాపి చరాయి. నేను అంత ఈజీగా చావను, నువ్వు భయపడదు. ఏమైంది? నువ్వు నిజంగా చచ్చిపోతావని చాలా బాధపడ్డాను. అవునా? ఎందుకంత బాధ? నాలో పుట్టిన ప్రేమకు ఆయుష్ లేదంటే బాధ కాదా? ఓ సరే. వర్షం కూడా పడేలా ఉంది. దారిలో గొడుగు తీసుకుంటా. వర్షంలో తడవడానికి నేను రెడీ. ఇందాక బిర్యానీ చాలా బాగుంది కదా. నాకెక్కడ పెట్టావు? మొత్తం నువ్వే తిన్నావుగా. సారీ, అప్పుడు బాగా ఆకలి వేసింది. నేనే నీకోసం వండి ముద్దలు కలిపి పెడతాలే. ఓన్లీ ముద్దలేనా? ముద్దలాంటివేమీ లేవా? నన్ను బాగా చూసుకుంటే అవి కూడా ఉంటాయిలే. నవ్ యు ఆర్ మైన్. అవును, ఏదో బుక్ రాసనన్నావు కదా, దాని పేరేంటి? ఓ, చెప్పలేదు కదా నీకు. దాని పేరు హీ ఈస్ మైన్. పోనీలే, నీ టైటిల్కి జస్టిఫికేషన్ జరిగింది.